కాంచన అయితే కార్తీక్‌ని అండ్ శ్రీధర్‌ని, దీపానైతే జోష్న వాళ్ళ ఇంటికైతే తీసుకొనెళ్తుంది. అక్కడ క్లియర్‌గా మాట్లాడుతుంది. ఇక నుంచి శ్రీధర్ అంటే మా ఆయన అయితే సీఈఓగా అయితే ఉండలేరు. తనకి హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. సో, అక్కడ మాకెందుకు విషయం చెప్పలేదు అని చెప్పేసి కాంచననైతే అడుగుతారు. దానికి కాంచన అంటుంది, నాకే తెలియదు ఈ విషయము. కార్తీక్ నాతోని చెప్పలేదు. వీళ్ళిద్దరు దాచిపెట్టారు అని చెప్పగానే అందరూ సీరియస్ అవుతూనే ఉంటారు. ఇంకొకసారి గనుక ఆయనకి హార్ట్ అటాక్ వచ్చేది ఉంటే మాత్రం ఈసారి ప్రాణాలు దక్కాయి అని చెప్పేసి చెప్పారు అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోతారు. సో, అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి శ్రీధర్ అయితే ఇవన్నీ పట్టించుకోడు. మీరు ఆయనకి రిజిగ్నేషన్ ఇచ్చేసేయండి అని చెప్పేస్తూనే ఉంటారు. అండ్ తర్వాత వచ్చేసి జోష్నతోనే మాట్లాడుతూ ఉంటుంది కాంచన. కార్తీక్‌కి నువ్వు ఏదైతే అగ్రిమెంట్ రాసావో ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయి దయచేసి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. దానికి జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. కానీ ముడి అయితే ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతుంది. నేను అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా, కానీ ఒక్క విషయం అని అక్కడ సైలెంట్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తుంది, నా పెళ్లి చేస్తాను అని చెప్పి 1 మంత్‌లో అన్నారు కదా! ఆ పెళ్ళేదో చేయండి. మీరు నాకు 10,00,000 10,00,00,000 ఇవ్వాల్సిన అవసరమే లేదు. నేనే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తా. నాకు పెళ్లి జరిపియండి. నా మెడలో తాళి పడింది అన్న నెక్స్ట్ మినిట్ నేను బావ అగ్రిమెంట్ అనేది క్యాన్సిల్ చేస్తా అని చెప్పి అనగానే దశరథ గారు కూడా అంటూనే ఉంటారు, ఇదంతా మా చేతుల్లో లేదు. శ్రీధర్‌ది అయితే మేము ఇమ్మీడియేట్‌లీ మేము ఏదో ఒకటి చేస్తాము. కానీ అగ్రిమెంట్ విషయం అయితే మా చేతుల్లో లేదు. మీరు జోష్నతోని మాట్లాడుకొని ఏదో ఒకటి చేసుకోండి అని అంటారు. దానికి కార్తీక్ అయితే బాగా ఆలోచించి, నేను ఇంట్లో ఉండాల్సిందే. ఇంట్లో నుంచి వెళ్తే ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో అవన్నీ నాకు అర్థమైపోతూనే ఉన్నాయి. ఖచ్చితంగా నెల రోజుల్లో నేను జోష్నకైతే పెళ్లి చేయాలి అని చెప్పేసి కార్తీక్ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈలోపు వచ్చేసి మధ్యలో మళ్ళీ సూరజ్‌తోనైతే కార్తీక్ కలవబోతున్నాడని క్లియర్‌గా అర్థమైపోతుంది. అండ్ కార్తీక్ మనసులో ఆల్రెడీ సూరజ్ గురించి అయితే ఒక మంచి అభిప్రాయం అయితే ఉంది. అంటే కార్తీక దీపంలో ఉన్నాడు కదా! ఆ అబ్బాయినైతే జోష్నకి ఇయ్యాలని చెప్పేసి ముందు ముందు జరగబోయే ఎపిసోడ్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. కానీ జోష్న ఎలా తప్పించుకుంటుంది ఈ మ్యారేజ్ నుంచెలనేది మీకే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గనుక పెళ్లి జరగకుంటే తను ఎప్పటి పెళ్లి కాదు అని చెప్పేసి అయ్యగారైతే క్లియర్‌గా చెప్పారు. అండ్ ముందు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందనేది మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. ప్లీజ్ నా ఛానల్‌కి హైప్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.